నమస్తే, నా పేరు డాక్టర్ సౌజన్య, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్, ఇందిరా క్లినిక్, ప్రగతి నగర్. వెల్కమ్ టు యూ అండ్ ఐ బిఎంఎస్ ఛానల్. ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్తో పాటు మన బ్రెస్ట్లో కూడా చాలా చేంజెస్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ 3 monthsలో చూసుకున్నట్టయితే కనుక బ్రెస్ట్ కొంచెం హెవీగా అనిపించడం, కొంచెం నొప్పిగా టెండర్నెస్ లాగా ఉండడం చాలా కామన్. దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు, కానీ కంపల్సరీగా మంచి కంఫర్ట్ ఉన్న బ్రాసరీ సపోర్ట్స్ మాత్రం యూస్ చేస్తూ ఉండాలి. అలాగే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన వైటమిన్స్ని కూడా కంపల్సరీ తీసుకుంటూ ఉండాలి. అండ్ డెలివరీ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ, అంటే లాస్ట్ 7th month నుంచి 9th month వరకు బ్రెస్ట్ సైజ్ పెరగడము, కొంచెం వాటరీ ఆర్ మిల్కీ డిశ్చార్జ్ లాంటిది రావడం కూడా చూస్తూ ఉంటాం. దాంతోపాటు బ్రెస్ట్ పైన ఉండే ఏరియోలా అని అంటాం, ద బ్లాక్ పిగ్మెంటెడ్ ఏరియా, అది కూడా కొంచెం సైజ్ ఇంక్రీజ్ అవ్వడం, పిగ్మెంటేషన్ పెరగడము, మరియు నిప్పిల్ కూడా కొంచెం హార్డ్ ఆర్ థిక్గా అవ్వడం కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. దీంతో పాటు ఏంటంటే ఏరియోలా పైన చిన్న చిన్న బ్లాక్ డాట్స్ లాంటివి ప్రామినెన్స్ కూడా చూస్తుంటాం. ఇదంతా ఏంటి అంటే బ్రెస్ట్ రెడీ అవుతుంది బేబీకి ఫీడ్ ఇవ్వడానికి. తన బ్రెస్ట్లో ఉన్న డక్ట్స్ అన్నీ కూడా మిల్క్ సెక్రిషన్తోని, గ్లాండ్స్తోని సైజ్ ఇంక్రీజ్ అవుతూ బేబీ బయటికి రాగానే చక్కగా మిల్క్ని ప్రొడ్యూస్ చేసి బేబీకి ఇవ్వడానికి రెడీ అవుతున్న సూచనలు అన్నమాట. కొన్ని సందర్భంలో మరీ బ్రెస్ట్ టెండర్నెస్గా ఉంది, పొడిబారిపోతుంది నిప్పులంతా కూడా, ఒక టైప్ ఆఫ్ రెడ్నెస్, ర్యాషెస్ అలా ఉంది డెలివరీకి ముందే అన్న టైంలో మా దగ్గరికి కనుక ఈ కంప్లైంట్తో వస్తే కొన్ని టైప్స్ ఆఫ్ ఆయింట్మెంట్స్ ఇస్తాం. దాన్ని డైలీ ట్వైస్ అప్లై చేయడం వల్ల బ్రెస్ట్ని మనం ప్రిపేర్ చేయడం ఫర్ ఫీడింగ్కి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఇదే కాకుండా డెలివరీ తర్వాత బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ చాలా ఇంపార్టెన్స్. ఎవ్రీ బేబీ ఏడ్చి ఆకలిగా ఉంది అని తెలుసుకున్న ప్రతిసారి ఫీడ్ ఇవ్వడం ఎంతో ముఖ్యం. దాన్ని డిమాండ్ ఫీడింగ్. లేదు, ఎవ్రీ 2 hours కూడా బేబీకి పాలు ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఎక్కువగా హైడ్రేషన్, అంటే వాటర్ లెవెల్స్ని జాగ్రత్తగా తీసుకుంటూ ఉండి బేబీకి ఫీడ్ ఇస్తున్నప్పుడు చక్కగా బేబీ నోరు మొత్తం ఆ ఏరియోలాని లోపలికి తీసుకొని చక్కగా లాచింగ్, అంటే కంప్లీట్ నైస్ పొజిషన్, అంటే బేబీ పర్ఫెక్ట్గా ఏరియోలాని మొత్తాన్ని కూడా నోట్లో తీసుకొని ఆ నిప్పులు ఏదైతే ఉంటుందో కపాలానికి, అంటే ప్యాలెట్కి టచ్ అయ్యి మంచి సక్కింగ్ ఎఫెక్ట్ వచ్చేలాగా బేబీని ప్లేస్ చేసుకోవాలి. అండ్ ఫీడ్కి మధ్యలో మంచి బ్రాసరీ సపోర్ట్ యూస్ చేయాలి. సో దట్ ఏమవుతుంది అంటే ఎక్సెస్ మిల్క్ ప్రొడక్షన్ గడ్డలు కట్టకుండా, దానివల్ల యాబ్సెస్లని, ఇన్ఫెక్షన్స్లని రాకుండా జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళము అవుతాము. అలాగే పోస్ట్ డెలివరీ వచ్చే హార్మోనల్ చేంజెస్, అంటే చాలామంది ఉమెన్ డెలివరీ తర్వాత డిప్రెషన్లో ల్యాండ్ అవుతారు. అంటే నా బేబీని నేను సరిగ్గానే చూసుకుంటున్నానా, నా ఆఫీస్కి నేను వెళ్ళగలనా, నా పనులు నేను చేసుకోగలనా అనే టెన్షన్స్ అన్నిటితో డిప్రెషన్లో ల్యాండ్ అవుతారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్, పార్ట్నర్ సపోర్ట్, అండ్ కొన్ని సందర్భంలో ఈ సిమ్టమ్స్ కనుక ఎక్కువగా చూడడం, అంటే ఎప్పుడూ ఏడుస్తూ ఉండడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, తన సెల్ఫ్ కేర్ని కూడా నెగ్లెక్ట్ చేయడము, ఇంతకుముందు చాలా ఆనందకరంగా అనిపించినవన్నీ కూడా ఇప్పుడు తనకి ఇంట్రెస్ట్ లేకపోవడం, లైక్ లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్లెజరబుల్ యాక్టివిటీస్, ఇలాంటివి ఏమన్నా ఎక్కువగా చూస్తూ ఉంటే కంపల్సరీ డాక్టర్ని సంప్రదించి కొన్ని మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళని త్వరగా మనం ఆ డిప్రెషన్లోకి వెళ్ళకుండా బయటికి తీసుకొచ్చిన వాళ్ళం అవుతూ ఉంటామన్నమాట. అదే కాకుండా బేబీ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్గా మదర్దనేసి తనకి 24/7 బేబీని అప్పచెప్పేసి హెల్పింగ్ హ్యాండ్ లేకుండా ఉండడం కూడా మంచిది కాదు. తల్లితో పాటు బిడ్డతో పాటు తల్లిని, ఇద్దరిని చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేస్తూ చూసుకోవడం ఎంతో ఇంపార్టెంట్. అది త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ, డెలివరీ టైంలో మరియు డెలివరీ తర్వాత కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరు సపోర్ట్తో అందరూ హ్యాపీగా ఉండి మంచి బేబీ అండ్ మదర్ హెల్త్ని ఇంపార్టెన్స్ ఇచ్చి చూసుకోవడం ఎంతో ముఖ్యం. ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యూ అండ్ ఐ బిఎంఎస్ ఛానల్.